జీవితంలో ఎంతో కొంత స్పిరిచువల్ టచ్ ఉండే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా విషయాలు మెటీరియలిస్టిక్గా కనిపించి వాటి కోసం ఆలోచించడం మానేయటం, మళ్ళీ మైండ్ అంతా పనికిరాని ఆలోచనలతో కోరికలతో నిండిపోయి వాటి కోసం ప్రాకులాడుతూ పరుగులు తీస్తుండడం. ఇలాంటి జీవితాలు మ్యాక్సిమం ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాయి. ఈ చక్రంలో ఒక రొటేషన్ వేద్దామా? లెట్ us స్టార్ట్. ఇది తనలో తనే మాట్లాడుకునే సంభాషణ. నలుగురు చూడాలంటే మంచివో కాస్ట్లీవో బట్టలు వేసుకోవాలరా, కానీ నాకు బట్టల మీద అంత ఇంట్రెస్ట్ లేదురా. మరి ఎక్కడికైనా వెళ్తే మనల్ని అసలు పట్టించుకోవట్లేదు లేదు కదరా. అదే సరైన కాస్ట్యూమ్స్ వేసామంటే మామూలుగా ఉండదు. సరే అయితే షాపింగ్కి వెళ్దాం. ఎన్ని చూసినా నచ్చక, ఇష్టం లేక, సెలక్షన్స్ రాక ఫైనల్లీ కొనకుండా వచ్చేసిన తర్వాత మైండ్ అంతా హెవీగా, తలంతా పెయిన్ఫుల్గా ఉండి స్లోగా డిప్రెషన్ వచ్చే టైంకి రే అని ఒక వాయిస్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కాస్ట్లీ బట్టలు వేస్తే చూస్తారు, శుద్ధి బట్టలు వేస్తే చూడరు అనే జనం కోసం నువ్వెందుకు అంత డబ్బులు పెట్టి కొని వేసుకొని బిల్డప్ ఇవ్వడం. అయినా హ్యాపీనెస్ అనేది నలుగురు చూస్తేనో కాస్ట్లీ బట్టలు వేసుకుంటే వచ్చేదో కాదు. అసలు హ్యాపీనెస్కి ఈ ప్రపంచక విషయాలకి సంబంధమే లేదురా. యూ కెన్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఈ చక్రంలో ఒక రొటేషన్ పూర్తి. మళ్ళీ రేపు రోడ్డు మీద సరైన అమ్మాయి చూడకుండా వెళ్ళిపోతే సైకిల్ స్టార్ట్స్.